Hi students, computer science and engineering with artificial intelligence and machine learning ఈ బ్రాంచ్ ప్రస్తుతానికి టాప్ బ్రాంచ్గా రన్ అవుతుంది. అయితే ఇందులో మీకు కేటగిరీ వైజ్లా మీకు 100 నుంచి 1 lakh వరకు ఎంత ర్యాంక్ వచ్చినా మీరు ఓసీ అయినా బీసీఏ అయినా బీసీబీ అయినా బీసీసీ అయినా బీసీడీ అయినా ఈ అయినా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అందులో కాలేజ్ ఫీ ఎంత ఉంది, ర్యాంక్ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉన్నది అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే ఇందులో ఫస్ట్గా నేనైతే కేటగిరీ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ ఎంసెట్కి అంటే ఈ ఏపీ సెట్కి సంబంధించిన పూర్తి సమాచారం లైక్ వెబ్ కౌన్సిలింగ్ కానీ లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ సీట్ అలాట్మెంట్ కానీ ఇలా ఏది కావాలంటే అది దానికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఛానల్ని లైక్ చేసి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అయితే ఫస్ట్ మనము ఓసీతో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ బీసీఏ బీసీ అలా ప్రతి కేటగిరీ చెప్తాను. మీరు ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ర్యాంక్ వాళ్ళు అన్నది ఈ ఛానల్లో మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కానీ మీకు కరెక్ట్ సమాచారము దొరుకుతుంది. అయితే ఫస్ట్ ఓసీ గురించి స్టార్ట్ చేద్దాం. ఓసీ వాళ్ళు కనుక చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాలేజ్ ఏంటి అని అంటే మనకు JN2H. ఇందులో ఓసీ బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత వచ్చేసి అంటే 1359. ఓసీ గర్ల్ 1863. ఇందులో కాలేజ్ ఫీ వచ్చేసి ₹1,00,000 ఉంటుంది. నెక్స్ట్ CBIT. ఇందులో క్లోజింగ్ ర్యాంక్ బాయ్స్ వచ్చేసి 2024. నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి 2211. కాలేజ్ ఫీ వచ్చేసి 1,40,000. నెక్స్ట్ వచ్చేసి VNR విజ్ఞాన్ జ్యోతి. ఇందులో వచ్చేసి కాలేజీ బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్ ఓసీ 2563. నెక్స్ట్ గర్ల్స్ 2658. కాలేజ్ ఫీ వచ్చేసి 1,35,000. నెక్స్ట్ వచ్చేసి వాసవిలో క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్స్ అయితే 2710, 2778. గర్ల్ 1,40,000 కాలేజ్ ఫీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గోకరాజు రంగరాజు. ఇందులో క్లోజింగ్ ర్యాంక్ బాయ్ అయితే 55553. నెక్స్ట్ గర్ల్ అయితే 6379, 1,30,000 కాలేజ్ ఫీ. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్. ఇందులో 6097 బాయ్స్, గర్ల్స్ వచ్చేసి 6911. కాలేజ్ ఫీ వచ్చేసి 1,03,000. నెక్స్ట్ CBR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఈ కాలేజ్లో క్లోజింగ్ ర్యాంక్స్ 6889. నెక్స్ట్ బాయ్ గర్ల్ అయితే 7082. నెక్స్ట్ ఈ కాలేజ్ ఫీ వచ్చేసి 1,50,000. నెక్స్ట్ MBSRలో కాలేజ్ బాయ్స్ కోడ్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కోడ్సే చాలా ఇంపార్టెంట్ వెబ్ కౌన్సిలింగ్లో. అందుకే నేను కోడ్స్నే ఎక్కువ చదువుతున్నాను కాలేజ్ పేరు కంటే. సో ఇందులో కాలేజీల బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఓసీ వాళ్ళది 8253. గర్ల్ అయితే 10,445. కాలేజ్ ఫీ 1,30,000. నెక్స్ట్ MGIT. ఇందులో బాయ్కి 8338. సిమిలర్లీ గర్ల్ కూడా కాలేజ్ ఫీ 1,60,000. నెక్స్ట్ శ్రీనిధి 989310,956. కాలేజ్ ఫీ 1,30,000. నెక్స్ట్ BV రాజు BVRIలో నెక్స్ట్ 9908 బాయ్ కోడ్ అంటే బాయ్కి క్లోజింగ్ ర్యాంక్ 10910. గర్ల్ క్లోజింగ్ ర్యాంక్ 1,35,000. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్లో 9927 బాయ్ క్లోజింగ్ ర్యాంక్, గర్ల్ 10832. క్లోజింగ్ ర్యాంక్ గర్ల్ 1,40,000. నెక్స్ట్ వచ్చేసి NGIT. ఇందులో బాయ్ క్లోజింగ్ ర్యాంక్ 13659. సిమిలర్లీ గర్ల్ కూడా అంతే ఉంది, 90,000 కాలేజ్ ఫీ. ఇది OU కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇందులో 14577, 14871. కాలేజ్ ఫీ వచ్చేసి 1,01,000. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్. ఇందులో 15097 బాయ్ గర్ల్, కాలేజ్ ఫీ 1,25,000. నెక్స్ట్ JN2S అంటే మన సుల్తానాపూర్లో ఉంటుందండి. ఇది 15610 బాయ్ క్లోజింగ్ ర్యాంక్, గర్ల్ క్లోజింగ్ ర్యాంక్ 17019, 1,00,000 కాలేజ్ ఫీ. సో ఇక్కడ మీరు కంపల్సరీ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ కాలేజ్ కోడ్ ఏంటి,
క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది, కాలేజ్ ఫీ ఎంత ఉంది, ఈ 3 మటుకు మీకు చాలా ఇంపార్టెంట్. మీకు ఆప్షనల్గా మీకు ఆ కాలేజ్ ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిక్ వచ్చేసి మేడ్చల్, నెక్స్ట్ ఆ ఏరియా లొకేషన్, డిస్ట్రిక్ట్ ఏంటి, కోడ్ ఏంటి అన్నది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఆ ఏరియా మీ డిస్టిక్ దగ్గరలో ఉండే వాళ్ళనుకుంటే ఏ డిస్టిక్ కావాలా, మాకు హైదరాబాద్లో కావాలా, లేదనుకుంటే ఈ కాలేజ్ కావాలంటే ఎంత ర్యాంక్ మీకు కావాల్సింది ర్యాంకా, లేదనుకుంటే మీకు కావాల్సింది లొకేషన్, ఇవన్నీ అవైలబుల్గా నేను వీడియోలో అవైలబుల్ చేశాను. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. చాలా కాలేజీలు ఉన్నాయి కాబట్టి అన్నీ చదవడం అనేది కొంచెం లెంత్ అవుతుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వీడియో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఓసీ వాళ్ళు మాత్రం ఇలా నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీకు నచ్చిన ర్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 39,000 లోపు ర్యాంక్ క్లోజ్ వచ్చింది అంటే మీరు ఇక్కడ 39,000 లోపు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవన్నిటినీ పెట్టి దాని తర్వాత ఒక 5-6 కాలేజెస్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్తే కనుక మీకు 100% మీకు ఏదో ఒక కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లోనే మీరు కంపల్సరీగా కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకుంటేనే మీకు సీటు వస్తుంది. సెకండ్ ఫేజ్ వరకు అన్ని కాలేజీలో సీట్లు క్లోజ్ అవుతాయి. సో మళ్ళీ మీరు లేదు మీరు టాప్ ఒక 20, 30, 40 చెప్పిండ్రు, నేను అదే కాలేజీలో పెట్టుకుంటాను, ఆ కాలేజీలో పెట్టుకుంటే నాకు యూజ్ అవుతుంది అనుకుంటా మాత్రం మీకు ఒకవేళ సీట్ రాలేదనుకుంటా మాత్రం దానికి మనం ఏం చేయలేము, మీ పేరెంట్స్ ఏం చేయలేము, మీ ఫ్రెండ్స్ ఏం చేయలేరు. కాబట్టి మీ క్లోజింగ్ ర్యాంక్కి ఎక్కడ 1,40,000, 1,50,000 లేదు ఒక 10,000 అట్లా చూసుకొని దానికి ఒక 10 కాలేజ్ తర్వాత ఇప్పుడు నేను చెప్పే ర్యాంక్స్కి చిన్న స్క్రోల్ చేసుకుంటూ వస్తున్నాను కదా, ఆ ర్యాంక్స్ లోపు ఎంత ఉంటే అక్కడి వరకు పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా సీట్ వస్తుంది. అయితే స్పెషల్గా గర్ల్స్ గురించి మాట్లాడితే గర్ల్స్కి కూడా కొన్ని సపరేట్ కాలేజెస్ ఉన్నాయి. లైక్ బోజిరెడ్డి, బీవీఆర్ఐటి, నారాయణమ్మ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నికల్, కేయూ క్యాంపస్, ఇలా చాలా మైనా, మల్లారెడ్డి, ఇలా చాలా ఇక్కడ సపరేట్గా ఉన్నాయి చూడండి గర్ల్స్. సో ఇవి సపరేట్ గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్. వీటిని ఓన్లీ గర్ల్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా క్లోజింగ్ ర్యాంక్ అన్నది నేను అవైలబుల్గా పెట్టాను. సో టోటల్గా 118 కాలేజెస్కి ఏవైతే కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అన్న బ్రాంచ్ ఉంది. సో నేను కింద నుంచి బాటమ్ నుంచి అయితే ఇందులో బెటర్ చాయిస్ అయితే నేను చెప్పేది ఏంటంటే నారాయణమ్మ కాలేజ్ అన్నది బెటర్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఇదండి, ఇది ఓన్లీ ఫర్ ఓసీ వాళ్ళకు ఏ ర్యాంక్కి ఎక్కడ క్లోజ్ అయింది, ఆ కాలేజ్ ఫీ ఎంత ఉందన్నది సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఒకవేళ నెక్స్ట్ మీరు ఓసీ కాదు, నేను ఇప్పుడు బీసీఏనండి, బీసీ ఏ క్యాండిడేట్ని, నాకు కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్పండి అని అంటే, సో ఇప్పుడు బీసీఏ వాళ్ళ గురించి మాట్లాడదాం. బీసీఏ వాళ్ళ గురించి మాట్లాడితే అగైన్ మళ్ళీ టాప్ కాలేజ్లో ఉంది ఏంటి అంటే JNTU. ఇందులో క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్కి అయితే 3501, గర్ల్కి అయితే 3975. కాలేజ్ ఫీ ఇంతకుముందు చెప్పినట్టు 1 lakh. సో నేను కాలేజ్ పేరు చదువుకుంటూ క్లోజింగ్ ర్యాంక్స్కి వెళ్తాను. సో దట్ మీకు నాకు లెంత్ ఉండకుంటుంది, వీడియో ఉంటుంది, అలాగే మీకు కూడా ఈజీగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా పేపర్లో క్లోజింగ్ ర్యాంక్స్ విత్ కోడ్, కాలేజ్ ఫీ, మీకు కావాలనుకుంటే కాలేజ్ ప్లేస్ ఎక్కడ ఉంది కూడా రాసుకోండి, చాలా యూజ్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతుంది. సో అందుకే ఫుల్ లెంత్ అయిన వీడియో మీకోసం కంపల్సరీ విత్ కట్ ఆఫ్ కోడ్ తోటి చేయాలనే ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ CBIT 5589 బాయ్ గర్ల్ 2 1,40,000. నెక్స్ట్ వచ్చేసి VJEC అంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. సో 6572 ఇందులో క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్ గర్ల్. అలాగనే వాసవి ఇందులో క్లోజింగ్ ర్యాంక్ బాయ్ గర్ల్ 6828. నెక్స్ట్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇందులో 15569 బాయ్ గర్ల్. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్, అలాగనే కేశవ్ మెమోరియల్లో 17319 23916. సిమిలర్లీ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 21687 23188. MBSR 29088 35348. మహాత్మా గాంధీ 175331985. నెక్స్ట్ శ్రీనిధి 33384 బాయ్ గర్ల్ 2. నెక్స్ట్ BV రాజు 27685 30090. సో వర్ధమాన్ 34029 బాయ్ గర్ల్. సో ఇలా NGIT, నెక్స్ట్ వచ్చేసి NGIT
నెక్స్ట్ ఏరోనాటికల్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీయు సుల్తానాపూర్, సో సిఎంఆర్ కేశవ్ మెమోరియల్, విద్యాజ్యోతి, మల్లారెడ్డి, ఎంఎల్ఆర్, గీతాంజలి, జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతని, నెక్స్ట్ గోకరాజు గురునానక్, నెక్స్ట్ జేబీఐటి, మళ్ళీ సిఎంసిఈ అంటే కేశవ్ మెమోరియల్ ఇంకో బ్రాంచ్ ఉంది దీనికి, నెక్స్ట్ గురునానక్, బీబీఐటి, ఎంఎల్ఆర్డి, ఎంఎల్ఆర్ఎస్. సో ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మల్లారెడ్డి వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వాటి కోడ్స్ వేరే ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి. ఎంఎల్ఆర్డి అంటే చాలా అంటే ఉన్న మల్లారెడ్డి కాలేజ్లో ఎంఎల్ఆర్డి కోడ్ కాలేజ్ అన్నది టాప్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్ఆర్ఎస్, నెక్స్ట్ సిఎంఆర్జీ, ఎంఆర్టీఎన్, సిఎంఆర్ఎన్, హెచ్ఐటిఎం అంటే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖమ్మం ఇన్స్టిట్యూట్, జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ వనపర్తి, ఏఎస్ కాలేజ్, నెక్స్ట్ వచ్చి టీకేఆర్, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ హిందూ, శ్రేయస్, మల్లారెడ్డి, మహావీరు, శ్రీ హిందూ, మదర్ తెరీసా, సిద్ధార్థ, నల్ల మల్లారెడ్డి, శ్రీ వెంకటేశ్వర, బాలాజీ, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్. ఇంతకుముందు చెప్పాను కదా కోర్స్ అనేది మారుతాయని. అనురాగ్ కాలేజు, వాగ్దేవి, మల్లారెడ్డి, నల్ల నరసింహారెడ్డి, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్, కేజీ రెడ్డి, స్వామి వివేకానంద, విశ్వేశ్వరయ్య. సో కొన్ని కాలేజీలో మాత్రమే ఇలా మనకు చూస్తే కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అన్ని కాలేజీలలో ఈ బ్రాంచ్ అన్నది అవైలబుల్గా లేదు. సో మీకు లక్షలో ర్యాంక్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీ ప్రయారిటీ అన్నది లొకేషనా, కాలేజీ లొకేషనా, లేదనుకుంటే హైదరాబాదా, లేకుంటే ఖమ్మమా, లేకుంటే వరంగలా, లేదనుకుంటే కరీంనగర్, ఇట్లా దేని ప్రయారిటీగా ఉందో ఇవన్నీ నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. సో లాస్ట్లో గర్ల్స్ కాలేజ్ కూడా ఉన్నాయండి. గర్ల్స్ కాలేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే భోజిరెడ్డి, బీవీఆర్ ఐటి, గోకరాజు నారాయణమ్మ, నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎక్కడ ఇది వరంగల్, మైనా. సో ఇలా మల్లారెడ్డి చాలా కాలేజ్ ఉమెన్స్ కూడా ఉన్నాయండి, స్టెయిన్లీ, ఇట్లా కాలేజెస్ ఉన్నాయి. సో మీకు ర్యాంక్ వైజ్గా ఇక్కడ ఉందో ఆ ర్యాంక్ దగ్గర మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదనుకుంటే నోట్బుక్లో రాసుకోండి. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా యూస్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బీసీఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి బీసీబీ ఛానల్కి మాత్రం కొత్తగా వస్తే మాత్రం మీరు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు బీసీబీ గురించి మాట్లాడదాం. బాయ్ గర్ల్ క్లోజింగ్ ర్యాంక్ అగైన్ ఫస్ట్ ప్లేస్లో జేఎన్టీయు హైదరాబాద్. ఇందులో 2232 బాయ్ క్లోజింగ్ ర్యాంక్, 2232 సేమ్ గర్ల్ క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి సిబిఐటి 2783 బాయ్, 3279 గర్ల్. నెక్స్ట్ విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 3632 4074, వాసవి 3660 3702. నెక్స్ట్ గోకరాజు రంగరాజు 8742 8961. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ 989610 నెక్స్ట్ సివిఆర్ 9499 11913. నెక్స్ట్ వచ్చేసి ఎంవిఎస్ఆర్ 14980 15162. నెక్స్ట్ మహాత్మా గాంధీ 12304 బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి, బివి రాజు, వర్ధమాను. ఇలా మీకు 1000లో ఉంది, నాకు సీట్ రాదని ఏం బాధపడకండి. ఇంకా బాటంలో బీసీబీకి సంబంధించిన కాలేజ్ కూడా ఉన్నాయి. ఇట్లా ఏరోనాటికల్, కాకతీయ ఇన్స్టిట్యూట్, వరంగల్ అదే కిడ్స్ కాలేజు. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను స్టూడెంట్స్. మీరు ఈ యొక్క కాలేజ్ కోడ్ మీకు కావాల్సింది కాలేజ్ పేరు కాదు, కాలేజ్ కోడ్ మాత్రమే. కాలేజ్ కోడ్ని రాసుకోండి. ఆ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతవరకు ఉన్నది, కాలేజ్ ఫీ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది అనేది మీరు నోట్బుక్లో రాసుకున్న నో ప్రాబ్లం, లేదనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకున్న నో ప్రాబ్లం. మీరు చేయాల్సిందల్లా మీ క్లోజింగ్కి మీకు దగ్గరగా ఉన్న ర్యాంక్కి ఏ కాలేజీ వరకు వస్తుందో ఆ కాలేజీ కంటే ఇంకొక 10 కాలేజెస్ని ఎక్స్ట్రాగా పెట్టుకోండి. సో అలా పెట్టుకోవడం వల్ల మీకు కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్నే అంటే మీకు సెకండ్ ఫేజ్ వరకు బాధపడకుండా ఫస్ట్ ఫేజ్ని ఏదో ఒక కాలేజీలో అయితే ఫస్ట్ అయితే మీకు సీట్ వస్తుంది. ఒకవేళ అలా సీట్ వచ్చిన తర్వాత మీకు ఒకవేళ ఆ కాలేజ్ నచ్చలేదు, నెక్స్ట్ ప్రీవియస్ ఏదైనా మీకు నచ్చిన కాలేజీలో కనుక సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అని మనకు కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. సో అలా మీకు ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, మీకు
సెకండ్ కౌన్సిలింగ్కి వస్తుందా అని నన్ను అడిగితే మాత్రం దాన్ని నేనేం చేయలేను. ఫస్ట్ ఫేజ్లో మీకు మాత్రం రావాలి. ఇక నెక్స్ట్ గర్ల్స్ విషయానికి వస్తే గర్ల్స్కి సపరేట్ కాలేజెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో సపరేట్ కాలేజీలో భోజిరెడ్డి ఇంతకుముందు చెప్పిన BVRIT, నారాయణమ్మ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్ ఫర్ ఉమెన్ KU క్యాంపస్. ఇందులో నారాయణమ్మ అన్నది జనరల్గా టాప్ కాలేజ్ అండి. దాని తర్వాత మీకు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది BVRIT, నెక్స్ట్ భోజిరెడ్డి. జనరల్గా ఈ 3 టాప్ కాలేజెస్ గర్ల్స్కి. సో మిగతావి కూడా మీకు మాకు 1000లో లక్షలలో ఉన్న మాకు సపరేట్గా కావాలంటే గర్ల్స్కి కూడా సపరేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇది BCBకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ విత్ కట్ ఆఫ్ ర్యాంక్స్ తోటి లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి అన్నది. నెక్స్ట్ వచ్చేసి BCC కాలేజ్. సో BCC కాలేజ్ గురించి మాట్లాడితే ఇందులో అగైన్ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు తెలిసిందే ఏంటిది, JNTU హైదరాబాద్. ఇందులో BCC బాయ్ కట్ ఆఫ్, BCC గర్ల్ కట్ ఆఫ్ 1359, 1863. సిమిలర్లీ నెక్స్ట్ CBIT బాయ్ 2024, గర్ల్ 22111. నెక్స్ట్ వచ్చేసి VJEC అంటే VNR విజ్ఞాన్ జ్యోతి 7259, 7259 బాయ్ గర్ల్ 2. నెక్స్ట్ వాసవి 2710, 2778. నెక్స్ట్ గోకరాజు రంగరాజు ఇందులో 553 31078. అయితే ఇక్కడ ఏదో క్యాప్ ర్యాంక్ అయి ఉంటుంది, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏదో కేటగిరీ కింద సీట్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇంత ర్యాంక్ అయితే ఉండకపోతుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్ 14362, 43416. నెక్స్ట్ వచ్చేసి CVR కాలేజ్ 34166, 34166 బాయ్ గర్ల్ 2. నెక్స్ట్ MVSRలో బాయ్ 8253. నెక్స్ట్ వచ్చేసి గర్ల్ వచ్చేసి 56190. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MGITలో 8338, 42876. సిమిలర్లీ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందులో 41555 బాయ్ గర్ల్ 2. ఇలా BV రాజు, అలాగనే వర్ధమాను, నెక్స్ట్ NGIT ఏరోనాటికల్ కాలేజ్, కిట్స్, JNTS. సో ఇలా కాలేజ్ టాప్ కాలేజ్ వైజ్గా నేను ర్యాంకులు అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో అక్కడి వరకు నేను ఇంతకుముందు కూడా వేరే కేటగిరీ అప్పుడు కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు పక్కా మాత్రము ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ రావాలి అంటే మీకు క్లోజింగ్ BCCలో మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడికి క్లోజ్ అవుతుంది అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. అక్కడికి వరకు కంటే ఇంకా 10 కాలేజ్ నేను ఏదైతే ఇవి మెన్షన్ చేస్తున్నానో ప్రీవియస్ ర్యాంక్స్ తోటి ఆ ర్యాంక్ వరకు ఎక్కడికి అయితే మీకు క్లోజ్ అవుతుందో అక్కడి వరకు మీరు చేసుకోండి, నోట్ చేసుకొని మీకు వెబ్ ఆప్షన్స్కి అప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోలీ మ్యారీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఉందనుకో, HOLE అన్నది మీకు వెబ్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాలేజ్ పేరు ఎక్కడ కనిపించదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కేవలము కాలేజ్ యొక్క కోడ్, నెక్స్ట్ క్లోజింగ్ ర్యాంక్స్, కాలేజ్ ఫీ అండ్ లొకేషన్. అంటే లొకేషన్ అని ఎందుకు చెప్తున్నాను, కొంతమందికి కంపల్సరీ మేము లోకల్లో ఉంటాము, మేము ఖమ్మం అయితే మాకు బొమ్మ కాలేజో లేదనుకుంటే విజయ ఇంజనీరింగ్ కాలేజో మాకు ఇలా కావాలి, లేకుంటే హైదరాబాద్లో కూడా కావాలనుకుంటే హైదరాబాద్ కాలేజో. సో ఇట్లా కొంతమందికి ప్రయారిటీ బేస్డ్గా ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్న వాటన్నిటికీ కూడా విత్ కోడ్ అంటే డిస్ట్రిక్ట్ కోడ్తో సహా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. వాటిని రాసుకొని మీ క్లోజింగ్ ర్యాంక్కి ఏది దగ్గరికి వస్తుందో ఆ కాలేజీని అన్నది రాసుకోండి. సో నెక్స్ట్ గర్ల్స్ గురించి మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టు ప్రీవియస్ కేటగిరీకి BCB కూడా సిమిలర్లీ భోజిరెడ్డి, BVRIT, నారాయణమ్మ. ఇందులో టాప్ ప్లేస్ అయితే ఆబ్వియస్లీ నారాయణమ్మ ఉంటుందండి. తర్వాత భోజిరెడ్డి కానీ BVRIT కానీ ఈ 2 ఉంటాయి. దాని తర్వాత మిగిలిన కాలేజెస్ ఇవి మిగిలిన అమ్మాయిలకు సంబంధించిన ఓన్లీ కాలేజ్. ఇలా బాయ్స్కి అవకాశం ఉండదు, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఇలా గర్ల్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడే కనుక ఛానల్కి మాత్రము కొత్తగా వస్తే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి అంటే ఏం సర్టిఫికేట్స్ అవసరం ఉంటుంది, ఎలా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి అన్న దానికి కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి BCD జనరల్గా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న అంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న కేటగిరీ ఏది అని అంటే BCD ఉంటుందండి జనరల్గా. సో ఇందులో చూస్తే కానీ JNTUHలో క్లోజింగ్ ర్యాంక్స్ బాయ్స్ గర్ల్స్ కనుక చూస్తే 2399. నెక్స్ట్ వచ్చేసి గర్ల్ విషయానికి వచ్చేసి
2885. నెక్స్ట్ వచ్చేసి CB80. ఈ CB8లో 2626 బాయ్ గర్ల్ 3217. నెక్స్ట్ VNR విజ్ఞాన్ జ్యోతి 4408 బాయ్ 4860 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి వాసవి 4443 బాయ్ 4870 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి గోకరాజు రంగరాజు 71828549 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్. నెక్స్ట్ వచ్చేసి CVR. ఇక్కడ నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ కాలేజ్ నేమ్ చదువుకుంటూ వెళ్తాను. మీరు ఇక్కడ చేయాల్సిందల్లా కాలేజ్ కోడ్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ MBSR ఉంది, MBSR కోడ్ రాసుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ ర్యాంక్ ఏంది, క్లోజింగ్ ర్యాంక్ ఏంది, కాలేజ్ ఫీ ఏంది, లొకేషన్ ఎక్కడ ఉంది. సో ఇలా రాసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు కనబడేదల్లా ఓన్లీ నేను మళ్ళీ పదే చెప్పేది ఏంటి అని అంటే మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు కనిపించేది కేవలము కోడ్లు మాత్రమే. మీ కాలేజీ పేరు అన్నది ఎక్కడ కనిపించదు కదా. అందుకే నేను మీకు ఈ కోడ్స్ మీదే మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు ఆ కాలేజ్ కోడ్తో పాటు క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, అన్ని కాలేజ్ నేమ్స్ చదవాలి అంటే మళ్ళీ గోకరాజు రంగరాజు, JBIT, కేశవ్ మెమోరియల్, CMR ఇలా ప్రతి చదవడానికంటే నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. సో సేమ్ ప్రీవియస్ కేటగిరీ వాళ్ళకు కూడా ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి మీరు జస్ట్ కాలేజీ కోడ్ విత్ ప్లేస్ ర్యాంక్స్ అనేది పెట్టుకొని మీకు వచ్చే ర్యాంక్కి ఎంతవరకు ఏ కాలేజీ వరకు కట్ ఆఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లక్షలలో ఉన్నాం, వేలలో ఉన్నాం, ఎంత ఉన్నా కానీ ప్రీవియస్ ఇయర్కి వరకు ఎంత ర్యాంక్స్ వరకు కట్ ఆఫ్ అయినాయి, ఆ కట్ ఆఫ్ అయిన ర్యాంక్స్ వరకు ఎంత మీకు వచ్చే ప్లేస్ ఎక్కడై ఉంటుంది, కాలేజ్ ఫీ ఏంటి అన్నది నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి కేటగిరీ వైజ్గా ఓసీ నుంచి BCA, BCB, BCD ఇదన్నిటినీ నేను సపరేట్గా ఈ వీడియో ఫుల్ లెంత్ అయినా కాదు, నేను పిల్లలకి అంటే మన స్టూడెంట్స్కి కంపల్సరీ బెనిఫిట్ జరగాలి, ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావాలి వాళ్ళకి అన్న కాన్సెప్ట్ తోటి చేస్తున్నాను. ఒకవేళ ఇది కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, ఇది కాకుండా మీకు కంప్యూటర్ సైన్స్లోనే ఓన్లీ కావాలి అనుకుంటే మాత్రం నేను సపరేట్గా డెడికేటెడ్గా సపరేట్ ఒక వీడియో మన ఛానల్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు గర్ల్స్ విషయానికి వస్తే గర్ల్స్కి సంబంధించి భోజిరెడ్డి, నెక్స్ట్ BVRIT, నారాయణమ్మ. సో ఆబ్వియస్లీ నారాయణమ్మ అనేది టాప్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి KU, మైనా, మల్లారెడ్డి అగైన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోడ్లు మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మల్లారెడ్డికి సంబంధించిన కోడ్లు ఒక 4 కాలేజెస్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి ఆ కోడ్లు మాత్రం సపరేట్గా రాసుకోండి. సో ఇవి ఉమెన్స్కి సంబంధించిన అంటే గర్ల్స్కి సంబంధించిన సపరేట్ కాలేజెస్, వీటికి కాలేజ్ ఫీ ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి కోడ్, నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ప్లేస్ అన్నిటినీ నేను మెన్షన్ చేస్తూ వీడియో చేస్తున్నాను. సో కొంచెం మన ఛానల్కి ప్రమోట్ చేయండి, అంటే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల కూడా మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది, అందరూ బెనిఫిట్ పొందడానికి అవకాశం అయితే ఉంటుందని నేను ఇలా సపరేట్గా డెడికేటెడ్గా యూస్ఫుల్ వీడియోని అయితే చేయడం జరిగింది. సో నేను బాటమ్ నుంచి టాప్కి కూడా వెళ్తున్నాను, సో దట్ మీరు ఎక్కడైనా స్కిప్ అయినా కూడా నోట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి BCE కేటగిరీ వాళ్ళు, BCE కేటగిరీ వాళ్ళకి టాప్ నుంచి బాటమ్ వరకు అంటే టాప్ 50 నుంచి బాటమ్ వరకు అయినా ఎంత ర్యాంక్ వచ్చినా మీకైతే పక్కా సీట్ వస్తుందండి ఈ వీడియో చూస్తే మాత్రము. సో నీకు ఇప్పుడు ఫస్ట్ ఏంటి BCEలో టాప్ 1 కాలేజ్ వచ్చేసి JNTU కాలేజు. JNTU కాలేజులో స్టార్టింగ్ బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి BCE వాళ్ళకి 4692, గర్ల్ కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి CBITలో క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి బాయ్కి గర్ల్కి 2959 బోత్ సేమ్. నెక్స్ట్ VNRలో కూడా 5294 క్లోజింగ్ ర్యాంక్ 12793. లక్కీలీ ఇక్కడ ఏదో కేటగిరీ వైజ్లో అంటే సపరేట్గా క్యాప్ లేకుంటే స్పోర్ట్స్ కోటాలో వచ్చి ఉండొచ్చు, అందుకే అక్కడ అంత పెద్ద ర్యాంక్ ఉంది. సో అట్లా వచ్చే అవకాశం అయితే ఉండకపోతుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాసవి 27108084. నెక్స్ట్ వచ్చేసి గోకరాజు 1302322691. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్ 13528 నెక్స్ట్ వచ్చేసి CVR 17698. బాయ్ గర్ల్ వచ్చేసి 26935. నెక్స్ట్ MBSR 2286 2286 బాయ్ గర్ల్ రెండు సేమే. నెక్స్ట్ MGIT 17108 బాయ్ గర్ల్ రెండు సేమే ఉన్నాయి. శ్రీనిధి 26085 గర్ల్ వచ్చేసి 43954. సో ఇలా BV రాజు
వర్ధమాన్ కాలేజు. సో అన్నీ చదవడం కొంచెం టఫ్ టాస్క్ నాకు, ఎందుకంటే ప్రీవియస్ కేటగిరీ కూడా సంబంధించి ఇదే వీడియోలో ఉండడం వల్ల వీడియో లెంత్ అవుతుందా వల్ల నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. కాలేజ్ పేరు వీలుంటే కాలేజ్ పేరు కూడా చదువుకుంటూ వెళ్తాను. మీరు చేయాల్సిందల్లా టాప్ నుంచి బాటమ్ వరకు కాలేజీ కోడ్ ఎక్కడుంది, కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్స్ కాలేజ్ ఉంది, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. మీరు కాలేజ్ కోడ్ మాత్రం ఎక్కడ అంటే కాలేజ్ నేమ్ మాత్రం ఎక్కడ కనిపించదు, మీకు అనిపించేదల్లా ఓన్లీ కాలేజ్ కోడ్. కాబట్టి మీ కాలేజ్ కోడ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 26,000 వరకు ర్యాంక్ వచ్చింది. 26,000 లోపు ఏ కాలేజ్లో ర్యాంక్స్ క్లోజ్ అయ్యాయి, ఆ కాలేజెస్ అన్నీ నోట్ చేసుకోండి. మోస్ట్లీ నేను అదే ఆర్డర్ ప్రకారము ఇక్కడ డిస్ప్లే చేసి చెప్తున్నాను. సో అక్కడ ర్యాంక్ కట్ ఆఫ్ అయ్యే వరకు మీరు రాసుకొని, దాని తర్వాత కూడా ఇంకెన్ని కాలేజెస్ ఉన్నాయి, ఒక 10 కాలేజ్ పెట్టుకోండి. ఒక 10 కాలేజెస్ అలా పెట్టుకొని మాత్రము వెబ్ కౌన్సిలింగ్కి వెళ్తా మాత్రం 100% మీకు సీటు ఏంటిది కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టాప్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచాన్ని శాసిస్తున్న కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో బ్రాంచ్లో అంటే ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ ఇవి లిమిటెడ్గా కొన్ని కాలేజెస్లో మాత్రమే ఈ సీట్స్ ఉన్నాయి. అందులో కాంపిటీషన్లో మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావాలి అనుకుంటే మాత్రము ఇలా నేను చెప్పిన ర్యాంక్స్కి ఎక్కడెక్కడ క్లోజ్ అవుతుంది, మీ కేటగిరీకి మీ ర్యాంక్కి ఎక్కడ క్లోజ్ అవుతుంది విత్ కోడ్స్తో సహా రాసుకొని పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా మోస్ట్లీ ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ అయ్యాయి, phase 1 phase 2 ఎట్లు ఉంటాయి అన్నది. సో అప్పటి వరకు మీరు రెడీగా ఉంటే మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు ఈజీగా జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందా, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు రెడీగా ఉంటే మాత్రం మీకు కౌన్సిలింగ్ అన్నది చాలా ఈజీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ BCEకి సంబంధించి ర్యాంక్ వైజ్గా ఇప్పుడు మీకు చెప్పింది బాయ్స్. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ కాలేజెస్. గర్ల్స్లో చూస్తే కనుక భోజిరెడ్డి కాలేజ్, BVRIT, నారాయణమ్మ. ఇందులో జనరల్గా నారాయణమ్మ అన్నది టాప్ కాలేజ్. నెక్స్ట్ భోజిరెడ్డి, నెక్స్ట్ BVRIT. ఈ మూడిట్లలో జనరల్గా నారాయణమ్మ ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ BVRIT, భోజిరెడ్డి 3 టాప్ ప్లేస్లో కనిపిస్తుంటాయి మీకు ఎప్పుడు. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్ ఫర్ ఉమెన్ KU క్యాంపస్. నెక్స్ట్ మైనా, మల్లారెడ్డి. ఇంతకుముందు మాట్లాడాను మల్లారెడ్డి వాళ్ళ ఈ బ్రాంచెస్ ఒక 3-4 ఉన్నాయి. అందులో జెంట్కి అయితే MLRD, MLES అలా కొన్ని కోడ్స్ ఉన్నాయి. అలాగనే MREW ఇది గర్ల్స్కి సంబంధించిన కోడ్స్. కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా రాసుకొని సపరేట్గా మీరు పెట్టుకోండి. సో ఇది స్టూడెంట్స్ BCEకి సంబంధించి గర్ల్ అండ్ బాయ్ అని మీకు వచ్చిన ర్యాంక్కి మీ కాలేజీ కోడ్, అలాగనే కాలేజ్ ఫీ, అలాగనే ఏ కాలేజు ఎక్కడ ఉంది, దాని డిస్ట్రిక్ట్ ఏంటి, అది ప్రైవేటా లేదనుకుంటే కోఎడ్యుకేటెడా లేదనుకుంటే యూనివర్సిటీయా అన్నది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేనైతే ఈ కేటగిరీ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకునేది SC కేటగిరీ. సో SC కేటగిరీ టాప్ 1 కాలేజ్ ఆబ్వియస్లీ JNTH. ఇందులో OC బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడ వరకు ఆగిపోయాయి అంటే 8932. అలాగనే గర్ల్ వచ్చేసి 89572. నెక్స్ట్ వచ్చేసి CBIT. ఇందులో SC బాయ్ క్లోజింగ్ ర్యాంక్ 10,683. నెక్స్ట్ వచ్చేసి గర్ల్ 12708. నెక్స్ట్ VNR విజ్ఞాన్ జ్యోతి. ఇందులో బాయ్ SC బాయ్ వచ్చేసి 16614. నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 17914. నెక్స్ట్ వాసవి కాలేజ్. ఇందులో బాయ్ క్లోజింగ్ ర్యాంక్ 16573. నెక్స్ట్ వచ్చేసి గర్ల్ వచ్చేసి 17745. నెక్స్ట్ గోకరాజు రంగరాజు 25123. నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 27776. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్. ఇలా కేశవ్ మెమోరియల్లో 41,000 లోపు, గర్ల్ వచ్చేసి 42,000 లోపు. CVR కాలేజ్. ఇలా నేను అన్ని కొంచెం చదవడము డిఫికల్ట్ కాబట్టి నేను చిన్న స్క్రోల్ చేసుకుని కాలేజ్ నేమ్ వీలైతే చదువుకుంటూ వెళ్తాను. మీకు వచ్చిన ర్యాంక్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఏ కాలేజ్ వరకు మ్యాచ్ అవుతుంది అక్కడ వరకు చెక్ చేసుకోండి. ఆ ర్యాంక్ లోపు అంటే అక్కడ వరకు ఏ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ని మీరు విత్ కోడ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ చెప్పేది ఏంటంటే
అంటే మీరు కాలేజ్ పేరు కాదండి, కాలేజ్ కోడ్నే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ కాలేజ్ కోడ్ తోటి మాత్రమే వెబ్ ఆప్షన్స్లో మీకు ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో అలాగా మీరు 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 అనుకుంటున్న ర్యాంక్, మీకు వచ్చిన ర్యాంక్కి వరకు ఏ కాలేజీకి క్లోజ్ అవుతుందో ఆ ర్యాంక్ వరకు కాలేజ్ నేమ్స్ రాసుకోండి. దాని తర్వాత ఇంకొక 10 కాలేజ్ పేర్లు కూడా రాసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అలా సీరియల్గా పెట్టుకుంటూ వెళ్తే మాత్రం 100% ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా 100% మీకు కంప్యూటర్ సైన్స్ విత్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే ఇంజనీరింగ్ బ్రాంచ్లో మీకు ఏదో కాలేజీలో 100% సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నేను అన్ని కాలేజ్ నేమ్స్ చదవడం కొంచెం డిఫికల్ట్తో కూడిన పని కాబట్టి వీడియో లెంత్ కూడా పెరుగుతుంది కాబట్టి నేను ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజీ పేరును అన్నది మీరు విత్ కోడ్తో సహా ర్యాంక్స్ని రాసుకోండి. సో ఒకవేళ ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతిదీ నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. ఉమెన్స్కి సపరేట్, గర్ల్స్ గురించి మాట్లాడితే ఇక్కడ గర్ల్స్కి కూడా సపరేట్ కాలేజెస్ ఉన్నాయండి. భోజిరెడ్డి కానీ, BVRIT కానీ, నెక్స్ట్ నారాయణమ్మ కానీ. ఇందులో జనరల్గా అయితే ఫస్ట్ ప్లేస్ నారాయణమ్మ, తర్వాత BVRIT, భోజిరెడ్డి, ఈ 3 కాలేజెస్. తర్వాత నెక్స్ట్ KU ఉమెన్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఒకటి, మైనా, మల్లారెడ్డి. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. నెక్స్ట్ కాలేజెస్ ప్రియదర్శిని, ఇలా శ్రీదేవి, చాలా కాలేజెస్ ఓన్లీ గర్ల్స్ కూడా ఉండడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్కి గర్ల్స్ అండ్ బాయ్స్కి సంబంధించి SC వాళ్ళకి క్లోజింగ్ ర్యాంక్స్తో సహా కాలేజ్ ఫీజు ఎంత ఉంది, ఆ కాలేజ్ కోడ్ ఏంది, అది ప్రైవేటా లేదనుకుంటే యూనివర్సిటీయా, కోఎడ్యుకేటెడా లేదనుకుంటే ఏ డిస్టిక్లు ఉంది, ఏ లొకేషన్లు ఉంది, ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అంటే ఆ కాలేజ్ ఎప్పుడు పెట్టిండ్రు అన్నది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు సింపుల్గా ఈ వీడియోను ఓపెన్ చేయండి, మళ్ళీ చూసుకోండి. మీకు డౌట్ క్లారిఫై అయ్యేంత వరకు మీరు ఈ వీడియో యూజ్ అవుతుంది. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను 90% సాల్వ్ చేసేయడానికి నేను ట్రై చేస్తానంటే ఇంకో వీడియో చేయడమా లేకుంటే మీకు వెంటనే ఆన్సర్ చేయడమా అనేది చూస్తాను. నెక్స్ట్ వచ్చేసి ST. ఇక STలో బాయ్స్ గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్స్ గురించి మాట్లాడితే టాప్ ప్లేస్లో ఉన్నది JNT అగైన్. ఇందులో ST బాయ్స్ క్లోజింగ్ ర్యాంక్ 8547, నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 10293, నెక్స్ట్ వచ్చేసి CBIT ST బాయ్స్ వచ్చేసి 15922, నెక్స్ట్ గర్ల్ వచ్చేసి సేమ్. నెక్స్ట్ వచ్చేసి VNR విజ్ఞాన్ జ్యోతి 21884, నెక్స్ట్ 23695 గర్ల్. నెక్స్ట్ వాసవి కాలేజీ 17936, 211667 వాసవి కాలేజ్. నెక్స్ట్ గోకరాజు రంగరాజు 36373, 51680 గర్ల్. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్, నెక్స్ట్ CVR కాలేజ్. ఇలా టాప్ నుంచి నేను చదువుకుంటూ వెళ్తాను. మీరు ర్యాంక్స్ని ఏదైనా పేపర్ మీద విత్ కాలేజ్ కోడ్తో సహా, కాలేజ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇంతకుముందు మాట్లాడినట్టు గోకరాజు రంగరాజు కావాలనుకుంటే మీకు గోకరాజు రంగరాజు అన్న దాని గురించి మీకు వెబ్ కౌన్సిలింగ్ ఎక్కడ కనబడదు, మీకు కనిపించేదల్లా GRRR అంటే గోకరాజు రంగరాజు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మీరు కాలేజ్ నేమ్ MGIT అంటే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. జనరల్గా మీరు అందరికీ మహాత్మా గాంధీ కాలేజీ అని అనుకుంటారు, కానీ కోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో కోడ్ విత్ క్లోజింగ్ ర్యాంక్, కాలేజ్ ఫీ, కాలేజ్ లొకేషన్, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ అది ప్రైవేటా, కోఎడ్యుకేటెడా, యూనివర్సిటీయా, లేదనుకుంటే ఆ కాలేజ్ ఫీ ఎంత ఉంది, అది OU కిందికి వస్తుందా, JNTU కిందికి వస్తుందా అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది నేను ఇక్కడ ఒక్కొక్క కాలంలో అంటే ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో ఆ బాక్స్ ప్రకారము మీరు అనుకుంటున్న ర్యాంక్ వరకు ఎక్కడ క్లోజ్ అవుతుందో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 లేదనుకుంటే 60,000 వరకు ఎంత ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్కి లోపు ఏ కాలేజీలు ఉన్నాయి, దాని తర్వాత ఇంకొక 10 కాలేజ్ని విత్ కోడ్తో సహా రాసి పెట్టుకొని వెబ్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు మాత్రము మీరు వాటిని ఆర్డర్ ప్రకారం పెట్టేసుకోండి. ఆర్డర్ ప్రకారం పెట్టుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉండే అవకాశం కాదు, మీకు 100% ఫస్ట్ ఫేజ్లోనే మీకు సీటు వస్తుంది. కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్, ఇది టాప్ బ్రాంచ్గా ప్రస్తుతానికైతే
నడుస్తుంది. ఎందుకనంటే ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నది ప్రపంచాన్ని శాసిస్తుంది కాబట్టి దీంతో కంప్యూటర్ సైన్స్ యాడ్ అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి నేను ఈ యొక్క బ్రాంచ్కి చాలా ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి సపరేట్గా డెడికేట్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ గర్ల్ విషయానికి వస్తే భోజిరెడ్డి, నెక్స్ట్ బీవీఆర్ఐటి, నెక్స్ట్ వచ్చేసి నారాయణమ్మ, ఇలా జనరల్గా నారాయణమ్మ టాప్, తర్వాత బీవీఆర్ఐటి, నెక్స్ట్ భోజిరెడ్డి, ఇలా కొన్ని సపరేట్గా గర్ల్స్కి కూడా కాలేజ్ మల్లారెడ్డి, ఇట్లా సపరేట్గా శ్రీదేవి, ఇట్లా కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి. సో వీటిని కాలేజ్ కోడ్ విత్ ర్యాంక్స్తో సహా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతుంది. సో దీంతో ఎస్టీ కాలేజెస్ కేటగిరీ క్లోజ్ అయింది. నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎవరైతే ఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ పూర్ ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది, దాన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అంటారు. సో దీని విషయంలో వస్తే అగైన్ జేఎన్టీయూ ఆబ్వియస్లీ టాప్ కాలేజ్. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో జనరల్ అంటే బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా ఉండొచ్చు. ఇందులో కనుక క్లోజింగ్ ర్యాంక్స్ కనుక చూస్తే 1610, నెక్స్ట్ వచ్చేసి 2158, నెక్స్ట్ వచ్చేసి సిబిఐటి 2524 సేమ్ బాయ్ అంటే జనరల్ ప్లస్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 2833 బాయ్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి వాసవి 2882 2902, నెక్స్ట్ గోకరాజు రంగరాజు 5952 జనరల్. నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 6697 కేశవ్ మెమోరియల్, నెక్స్ట్ సివిఆర్ కాలేజ్. సో ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉండి మేము కౌన్సిలింగ్కి వెళ్తాము, టాపర్ అంటే కొంచెం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో కాంపిటీషన్ లైక్ ఓసీ లెక్కనే ఉంటుందండి, కానీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ ఓసీ ర్యాంక్స్ కంటే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ ఎలా క్లోజ్ అయ్యాయి ర్యాంక్స్, టాప్ కాలేజెస్ ఏమున్నాయి అన్నది నేను ఇక్కడ విత్ కాలేజ్ నేము, కోడ్, విత్ లొకేషన్, అది కోఎడ్యుకేటెడా ప్రైవేటా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దానికి ర్యాంక్స్ ఏంటిది, కాలేజ్ ఫీ ఏంటిది, జేఎన్టీయూఆ లేకుంటే ఓయూఆ అన్నది ప్రతిదీ నేను ఇక్కడ మీకు ఈ యొక్క డేటా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సింపుల్గా కాలేజ్ కోడ్ని, మీకు క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడ వరకు, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, ఆ ర్యాంక్ అంటే ఎన్ని కాలేజెస్ కింద ఉన్నాయి, అంటే దానికి ముందు ఏ కాలేజెస్ ఉన్నాయి, దాని తర్వాత ఏ కాలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 70,000 ర్యాంక్ వస్తే 70,000 లోపే ఏ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఏ కాలేజ్ కింద ఉన్నాయి ఆ కాలేజ్ పేర్లన్నీ విత్ కోడ్స్ రాసుకొని, దాని తర్వాత కూడా ఒక 80,000 లోపే ఏ ర్యాంక్ వరకు ఉన్నాయో అవి రాసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు పెట్టేసుకుంటాం మాత్రం 100% మీకు ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఏదో ఒక కాలేజీలో, అంటే ఏదో కాదు బెటర్ కాలేజీనే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కొంతమందికి ప్రయారిటీ బేస్డ్ లోకల్ వాళ్ళకి లోకల్ కాలేజ్ కావాలి మాకు అనుకుంటారు కదా, అలా కూడా అవకాశం ఉంటుంది. అంటే లైక్ కరీంనగర్ డిస్టిక్, వరంగల్, లేదనుకుంటే వరంగల్, కోదాడ, లేదా ఖమ్మం, ఇలా ఏదంటే ఏది అలా కాలేజ్. ఇక నెక్స్ట్ గర్ల్స్ విషయానికి వస్తే భోజిరెడ్డి, నెక్స్ట్ బీవీఆర్ఐటి, నారాయణమ్మ. సో ఇందులో టాప్ ప్లేస్ అయితే నారాయణమ్మ, సెకండ్ వచ్చేసి బీవీఆర్ఐటి, నెక్స్ట్ భోజిరెడ్డి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కేయూ కాలేజ్, మైనా, మల్లారెడ్డి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటేమో అటానమస్ సపరేట్ ఉమెన్, నెక్స్ట్ వచ్చేసి నార్మలీ ఉమెన్. సో ఇలా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉమెన్స్ కూడా ఉండడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ మనం కేటగిరీ వైజ్గా ఓసీ నుంచి బీసీ వాళ్ళకి, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించిన కాలేజీ కోడ్, నెక్స్ట్ ర్యాంక్స్, అది కోఎడ్యుకేటెడా, యూనివర్సిటీయా, లేకుంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత కాలేజ్ ఫీ, అది ఓయూ జేఎన్టీయూ అన్నది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు మాత్రం మన ఛానల్కి ఇలా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ముందు కూడా నేను ఛానల్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.